కేపీహెచ్బీ కాలనీలో ఘరానా మోసం వెలుగు చూసింది. చైతన్ జ్యువెలర్స్ కు చెందిన నితీష్ జైన్ తమ వద్ద 25 తులాల బంగారు ఆభరణాలు తీసుకువెళ్లి ఉడాయించినట్లు రిషబ్ జ్యువెలర్స్ నిర్వాహకులు తెలిపారు. ఇక ఈ నెల 8న వినియోగదారులకు చూపిస్తామని కోట్లాది విలువ చేసే ఆభరణాలను నితీష్ జైన్ తీసుకువెళ్లి వాటికి డబ్బులు ఇవ్వలేదని వారు వాపోయారు. ఇక ఈ నెల 10న వారి షాపు వద్దకు వెళ్లి నిలదీస్తే ఇప్పుడే వస్తామంటూ షట్టర్ మూసివేసి వెళ్లిపోయారని, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోందని బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇక ఈ మేరకు నితీష్ జైన్ పై పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీసులకు తమ వద్ద విలువ 50 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలతో పాటు ఐడిపిఎల్ ప్రాంతంలో ఉన్న తమ బంధువులైన జ్యోతి జ్యువెలర్స్ నుంచి కూడా నితీష్ జైన్ కోటి రూపాయల మేరకు బంగారం తీసుకున్నాడని రిషబ్ జ్యువెలర్స్ నిర్వాహకులు ఆరోపించారు. ఇక సుమారు 1.5 కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు తీసుకుని జైన్ పరారీ అయినట్టు తెలిపారు. ఇక చైతన్ జ్యువెలర్స్ మోసపూరిత కార్యకలాపాలకు సంబంధించి బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. నెంబర్ 2లో రిషబ్ జ్యువెలర్స్ జ్యువెలరీ షాప్ అండ్ గోల్డ్ లోన్ బిజినెస్ చేస్తూ ఉన్నాం. రీసెంట్గా ఒక లాస్ట్ 3 ఇయర్స్ నుంచి హోల్సేల్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసినాం. హోల్సేల్ బిజినెస్లో ఎలా ఉంటుంది అంటే, ఎవరైనా జ్యువెలరీ షాప్ వాళ్ళు అప్రూవల్గా తీసుకుపోయిన కస్టమర్ వచ్చి నాకు నెక్లెస్ కావాలి, నల్ల పూసలు కావాలి, చైన్ కావాలి, అలా బాక్స్ తీసుకొని వెళ్తారు. 200 గ్రామ్ 300 గ్రామ్ తీసుకొని పోతారు. రీసెంట్గా చైతన్ జ్యువెలర్స్ అయినా ప్రగతి నగర్లో ఆయన రీసెంట్గా బిఫోర్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా గోల్డ్ తీసుకొని పోతుండే. ఆయన కూడా రాజస్థాన్ ఊరు కూడా తెలుసా అని మేము ఆయనకి నమ్మినాం. ఆయన రిషబ్ జ్యువెలర్స్లో 8 తారీఖు 8/4కి వచ్చి 200 చేంజ్ గ్రామ్ 26 తులాల వరకు బంగారం తీసుకోపోయి కస్టమర్ ఉన్నారు. వాళ్ళకి సెలెక్షన్ అయిన తర్వాత రీసెంట్ మళ్ళీ తెచ్చి ఇస్తా అని చెప్పిండు. దాని తర్వాత అన్నాడు, అన్న ఇప్పుడు ఇంకా కాలే, మళ్ళీ 10 తారీఖు వచ్చి మళ్ళీ 224 తులాలు మళ్ళీ తీసుకోపోయారు బాక్సు. ఆ రోజు మధ్యాహ్నం ఆయన రాకపోతే మా మనిషికి పంపించినాం. మనిషికి పంపిస్తే ఆయనకి బండి ఇచ్చి తాళం ఇచ్చి నేను పాస్కి పోతున్నా, 4 o'clock షాప్ బంద్ చేసి ఇప్పుడే వస్తున్నా అని వెళ్ళిండు. దేనికి వెళ్తే ఫస్ట్ ఆయన ఇంటికి వెళ్ళిండు. ఇంట్లో నుంచి ఒక బ్యాగ్ తీసుకొని అక్కడి నుంచి ఆయన గాయబ్ అయిపోయిండు. అలానే హోల్సేల్లో జ్యోతి జ్యువెలర్స్ ఐడిపిఎల్ వాళ్ళకి దగ్గర ఒక 1 crore వరకు గోల్డ్ ఆయన అప్రూవ్ తీసుకొని ఒక లాస్ట్ 3 years నుంచి ప్రతిసారి తీసుకుంటాడు. గోల్డ్ 100 గ్రామ్ తీసుకుంటే 80 గ్రామ్ ఇస్తాడు, 20 గ్రామ్ బ్యాలెన్స్ పెడతాడు. మళ్ళా ఒక 150 గ్రామ్ తీసుకుంటూ పోతాడు, మళ్ళీ ఒక 10 గ్రామ్ బ్యాలెన్స్ అలా చేసి వాళ్ళకి దగ్గర ఒక 1 crore వరకు గోల్డ్ బ్యాలెన్స్. ఇక హైదరాబాద్